నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. ఇది ఫిక్షన్ కథ అనుకోవచ్చా, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, రియల్ లైఫ్ ఒక బయోపిక్? ఫిక్షన్ అనుకోవాలండి. ఎందుకు అనుకుంటున్నానంటే పలానా వాళ్ళ జీవిత చరిత్ర అంటే ఆ ఇమేజెస్ని నేను తక్కువ చేసిన అవుతాను. ఎందుకంటే ఎవరి జీవితం ఎవరికి తెలీదు. లైక్ మీ లైఫ్ స్టోరీ మీ పేరెంట్స్ కూడా తెలీదు, మీ వైఫ్ కూడా తెలియదు, పిల్లలు కూడా తెలీదు. మన కథ తెలిసిందే ఆ కథను జీవించే మనిషికి మాత్రమే తెలుసు. కాబట్టి తన జీవిత కథని ఇంకో మనిషి తీసేది ఏది నా ఉద్దేశంలో ఓపెన్గా చెప్పి డిక్లేర్ చేసింది కూడా నా ఉద్దేశంలో అది జీవిత కథ కాదు, ఒకరి పర్స్పెక్టివ్ అంతే. అలాంటప్పుడు మనం వచ్చేసి చాలా ఇంత అటాచ్మెంట్ ఉన్న ఇమేజెస్తో వాళ్ళ కథ అని చెప్పి తీయడం నాకు ఇష్టం లేదు. బట్ రాదర్ నేను తీస్తున్న కథలో వాళ్ళ ఎలిమెంట్స్ కొన్ని రావచ్చు, వాళ్ళ రిలవెన్సెస్ కొన్ని రావచ్చు తెలియకుండా. నాకే నేను రాసే కథల్లో మీరు అన్నట్టు చెప్తున్నారు కదా, లైక్ వెన్నెల అనేది ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీ. ఒక అమ్మాయి లవ్లో పడి ఎలా లవ్లోంచి బయటికి వచ్చే హక్కు ఉందో అనే మాట్లాడే ఒక సింపుల్ లవ్ స్టోరీ. ప్రస్థానంలో ఒక ఇండివిజువల్స్ వల్నరబిలిటీ, గ్రే షేడ్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ అదే అగైన్ దట్ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అవసరాల కోసం దారిలోకే పాత్రలకు అంటే వీఆర్ ఆల్ పర్స్పెక్టివ్స్ అనేది. ఆటోనామస్ సూర్యలో డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఒక మనిషి యొక్క వాల్యూ అనేది వాడు ప్రొడ్యూస్ చేయగలిగే కెపాసిటీలో, వాడు క్రియేట్ చేయగలిగే వాల్యూలో ఉంటుందని. ఇవన్నీ ప్రతి కథకి నాకు ఒక థీమాటిక్ అండర్లైన్ ఉంటుందండి, దానిలో నుంచే కథ పుడుతుంది. ఇక్కడ కూడా నేను చూస్తుంది ఏంటంటే రాజకీయం అనేది నేను చూసే పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది. ఏంటంటే మీకు ఒకటి కావాలి, నాకు ఒకటి కావాలి. బట్ రాజకీయ ప్రక్రియ అనేది మన ఇద్దరికీ కావాల్సిందే ఎలా మన ఇద్దరం కలిసి సంపాదించుకోగలం అనేది రాజకీయ ప్రక్రియ. అక్కడి నుంచే పుట్టింది సొసైటీ కానీ పాలిటిక్స్ కానీ. ఆ కోణాన్ని ఒక ఇద్దరి యంగ్ ఐడియలిస్ట్ ఫ్రెండ్షిప్ అండ్ సెపరేషన్ అండ్ రైవల్లీ ద్వారా ఐఎమ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లోర్, రైట్? అండ్ ఇన్ దట్ సెన్స్ పొలిటికల్ ప్రాసెస్ షుడ్ నాట్ బి మనతో డిసగ్రీ అవ్వాలని ఎండ్ చేయడం కాదు, డిసగ్రిమెంట్స్తో ఎలా బతకాలి అని నేర్చుకోవడం. అంటే కుటుంబంలాగా ప్రతి కుటుంబంలోనూ విభేదాలు ఉంటాయి కదా, అన్నదమ్ముల మధ్య ఉంటాయి కదా. సో దట్స్ ద పర్స్పెక్టివ్ ఐ వాంట్ టు క్రియేట్. లైక్ మన రాష్ట్రం అనేది మన కుటుంబం, అది బేసిక్గా మై గ్రాండ్ ఎమోషన్ అబౌట్ ఇట్. బట్ అగైన్ అట్లా అని చెప్పి గొడవలు లేకుండా పోవడమో, లేకపోతే ఈవెన్ లైక్ క్యారెక్టర్స్ దట్ గో త్రూ బ్లడ్ బాత్, దట్ గో త్రూ వైలెన్స్, దట్ ఫేస్ వైలెన్స్, దట్ రిటార్ట్ వైలెన్స్, అన్నీ దట్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ కమ్యూనిజం కావచ్చు, నక్సలిజం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ బేసిక్లీ ఆల్ దీస్ ఇజమ్స్ ఆల్సో, క్యాస్టిజమ్స్ కానీ రిలేటెడ్, ఎవ్రీబడి ఈజ్ ఫైటింగ్ ఫర్ దేర్ ఎగ్జిస్టెన్స్. ఇట్స్ దట్ ఐడెంటిటీ అండ్ ఎగ్జిస్టెన్స్, దట్స్ అ ప్రైమరీ ఫోర్సెస్, రైట్? వాటిని చూస్తూనే ఒక ఫ్రెండ్షిప్ రైవలరీ అని ఒక ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేద్దామని ఎంజాయ్ చేస్తూ రాసిన ప్రాసెస్ అది. ఐ థింక్ దట్స్ వాట్ ఆడియన్స్ విల్ ఎక్స్పీరియన్స్. దే విల్ ఫర్గెట్ ద డెమిగాడ్స్ అండ్ దే విల్ సీ దెమ్ యాజ్ వాళ్ళలాగా చూసుకుంటారు వాళ్ళని. సో కామన్ పీపుల్ ఎలా ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చేశారు పొలిటికల్ జర్నీలో అనేది పాయింట్ అవుతుంది. అంటే మీరు ఎంత కాదనుకున్నా ఏపీ రాజకీయాల్లో ఉద్దండులైన ఒక ఇద్దరు గొప్ప రాజకీయ నేతలకు, ఇద్దరు కావచ్చు ముగ్గురు కావచ్చు, రాజకీయ సమీకరణాలు ఇవన్నీ రిలేట్ అవుతారు డెఫినెట్గా. అంటే మీకు చేసినప్పుడు అనిపించలేదా వీళ్ళకి రిలేట్ అవుతుంది మీ సబ్జెక్టు? ఇన్సిడెంటల్గా అవుతుందని తెలుసు, బట్ నేను చూస్తున్నది టాప్ వ్యూ కాబట్టి, ఓ బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూస్తున్నాను కాబట్టి, అందుకనే నేను వాళ్ళ కథ అని చెప్పట్లేదు, ఆ క్యారెక్టర్స్ కథ అని చెప్పట్లేదు. నా బ్రాడర్ అజెండాకి నేను అనుకుంటున్న ఒక హై వాల్యూ పే ఆఫ్కి చేస్తున్న కథలో వాళ్ళని రెస్పెక్ట్ఫుల్గా డివోషన్ తోటి అందరూ వాళ్ళని పూజించేవాళ్ళు ఉన్నారు కదా, దాన్ని రెస్పెక్ట్ చేస్తూ డిజైన్ చేసిన క్యారెక్టర్స్. అట్లనే ఊరినే కంటిన్యూస్గా హారతి ఇచ్చే స్టైల్ కాదు నాకు. ఇప్పుడు ఏదైనా ఒక క్యారెక్టర్కి, ఒక మహానాయకుడికి హారతి ఇవ్వాలంటే జస్ట్ ఒక ఫోటో పెట్టి హారతి ఇస్తే చాలు, సినిమా తీయక్కర్లేదు దానికోసం. బట్ you will feel greatness when some people will overcome their limitations, right? I saw them as you and me. ఆ క్యారెక్టర్లో నన్ను చూసుకున్నాను, వాళ్ళ జర్నీ నేను ఎక్స్పీరియన్స్ అయితే ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తానని రాసుకున్న కదా. కాబట్టి అవి నా క్యారెక్టర్స్. కృష్ణమనాయుడు దేవకట్టనే, ఎంఎస్ రామరెడ్డి దేవకట్టనే, ఆర్సీఆర్ దేవకట్టనే, ఐరావతి బస్సు దేవకట్టనే. స్ట్రాంగ్గా ఇది రైట్ అనుకునే ఆ సిచ్యువేషన్లో నేను అనుకున్నది ఇంకొక మనిషికి రాంగ్ ఎలా అవ్వచ్చు అనే ఇంట్రెస్టింగ్ జర్నీతో వెళ్ళే కదా.
అంటే ఈ క్యారెక్టరైజేషన్స్ రెడీ చేసేటప్పుడు, ఆ క్యారెక్టరైజేషన్ మోల్డ్ చేసేటప్పుడు మీకు ఎక్కడ వాళ్ళ దగ్గర నుంచి అసలు ఇన్స్పిరేషన్ ఏం తీసుకోలేదు సార్? వాళ్ళ బయోపిక్ నుంచి కానీ కొన్ని ఇన్సిడెంట్స్ కానీ? అవి జనరల్గా అందరూ మన జీవితాల్లో భాగాలండి. కథల లెక్క మనకి ఎక్కడి నుంచి వస్తాయి? మనం చూసినవి, మనం ఎక్స్పీరియన్స్ చేసినవి, లేకపోతే మనం చూసిన సినిమాలు. లైక్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్థానం అనే దానికి నాకు రూట్ ఎమోషనే, రోడ్ టు పర్డిషన్ ఒక సినిమా తీసినప్పుడు ఒక హ్యాంగ్ ఓవర్లో ఉన్నాను. ఆ ఎమోషను నా ప్రపంచంలో చూసుకున్నాను. అప్పుడు నేను రోడ్ టు పర్డిషన్ రీమేక్ చేయాలి. రోడ్ టు పర్డిషన్ ఎమోషన్ నన్ను డ్రైవ్ చేసి నేను చూసిన ప్రపంచంలో క్యారెక్టర్ని చెప్పుకుంటూ, ఆ పరిస్థితులను చూసుకుంటూ, ఆ ఎమోషన్ని మన క్యారెక్టర్స్లో, మన లైఫ్లో చూసుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒక ఎక్స్పీరియన్స్. సినిమా వై వి ఆల్ లవ్ సినిమా, మన జీవితాంతం చూసే ఒక సినిమాను కండెన్స్డ్ ఎక్స్పీరియన్స్ కింద ఇస్తుంది సినిమా అనేది. అది నా పర్పస్. అది ఓవరాల్ క్యాన్వస్లో దీనిలో అట్లా యూజువల్గా నేను ఇప్పటివరకు చేసిన సింగిల్ హీరో ఫిల్మ్స్, ఇట్ జస్ట్ హ్యాపెన్ టు బి 2 హీరో ఫిల్మ్ ఆర్ 3 హీరో ఫిల్మ్. సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. అంటే మై ప్రాసెస్ ఈస్ ద సేమ్, ఇంటెన్షన్ అండ్ ప్రాసెస్. అంటే ఇలాంటి సినిమా తీసేటప్పుడు డెఫినెట్గా ఇలా క్యారెక్టర్ రిలేట్ అవుతున్నాయి వాళ్ళు కంపేర్ చేస్తున్నప్పుడు అనుకున్నప్పుడు సినిమా ఇది వన్స్ ఇది స్ట్రీమింగ్ అయిన తర్వాత కొన్ని వివాదాలు డెఫినెట్గా వస్తాయి. వివాదాలు వచ్చే అవకాశం బలంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఉన్న రామాన్న బూత్గా వినిపిస్తుంది కొన్నిసార్లు మనం ఉంటున్న దీనిలో. అది తప్పు లేదు అంటే జనాలు కాదంటే ఓవరాల్గా ఏంటంటే దే విల్. అందుకనే నేను ఇది వాళ్ళ కథ కాదని చెప్తాను. ఓకే, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆన్సర్ ఫర్ ఆల్ వివాదాలు. ఓకే, అందుకే మీకు చెప్తున్నాను కదా. ఎందుకంటే నాకు వాళ్ళ కథ చెప్పే కెపాసిటీ లేదు. నేను ఓన్లీ నా పాత్రల ద్వారా నా కథ చెప్పే కెపాసిటీ ఉంది అంతే. ఇట్స్ అగైన్ అండ్ అగైన్ నేను ఇచ్చే రెఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ నేను ఇప్పుడు సడన్గా అట్లా పడుకున్నాను, నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో మీరున్నారు, సడన్గా ఇటు నుంచి ఒక పాము వస్తుంది, లేకపోతే ఇటు నుంచి ఒక పులి వస్తుంది, సింహం వస్తుంది, ఇవన్నీ నా కళలో కనిపిస్తున్నాయి అనుకోండి. అందులో కనిపించేవన్నీ నేనే. ఓకే, సో నా ఎదురుగా ఉన్న మీరు నేనే, ఆ పాము నేనే, ఎలక నేనే, అన్నీ నేనే. సో అదేంటంటే ఒక ఎమోషనల్ కండిషన్లో క్రియేట్ అయిన రిఫ్లెక్ట్ చేసే క్యారెక్టర్స్ అవి. దట్స్ హౌ ఐ ఇమాజిన్ మై స్టోరీస్, దట్స్ హౌ ఐ రైట్ మై క్యారెక్టర్స్. దానిలో డెఫినెట్గా తెలియని ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి, తెలియని రిలవెన్సెస్ ఉంటాయి. అందుకనే ఉన్న కామన్ ఎలిమెంట్స్ని పట్టుకొని మీరు డిఫరెన్సెస్ని హేట్ చేయకూడదు. కామన్ ఎలిమెంట్స్ని ప్రేమించి ఆ డిఫరెన్సెస్తో జర్నీ అవ్వండి, జర్నీ చేయండి. అది ఎక్కడికి తీసుకెళ్తుందో చూడండి అనేది పాయింట్ బేసిక్గా. దట్స్ వాట్ విల్ హ్యాపెన్ విత్ మోస్ట్ ఆఫ్ ద ఆడియన్సెస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణమనాయుడికి ఒక చిన్న స్టామరింగ్ అనే ఒక చిన్న అంటే ఇనబిలిటీని పెట్టి ఓవర్కమ్ అవుతాడు. అది హీరోయిక్గా ఉంటుంది మాకు ఆ మూమెంట్ కోసం వెయిట్ చేయాలని, హై ఇవ్వడం కోసం డిజైన్ చేసిన క్యారెక్టర్. ఒకవేళ రియల్ లైఫ్లో ఆ క్యారెక్టర్ని ఆపాదించుకునే వాళ్ళు కూడా హై ఫీల్ అవుతారు ఆ మూమెంట్ వచ్చినప్పుడు. సో అగైన్ ఏమవుతుంది, ఇప్పుడు ఫ్రెండ్షిప్ అన్నా ఏదైనా ఒక టైంలో లోగా ఉన్న ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్ చేయూతనిచ్చినట్టు ఉంటుంది, ఇంకో టైంలో అది రివర్స్ అవుతుంది. ఓన్లీ ఆ పేషెన్స్ లేకుండా ఇక్కడ మావాడికి తను ఇది చేశాడు, హెల్ప్ చేసినట్టు ఉంది అని చెప్పి షట్ ఆఫ్ అయిపోతే ఇంకా వాళ్ళని ఏం చేయలేరు. వాళ్ళు సినిమాలే చూడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్ ఇలాంటి సినిమాలు చూడకూడదు, ఆర్ ఇలాంటి కంటెంట్ చూడకూడదు. లేదు అంటే లైక్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్, ఆ రిలేషన్షిప్ ఎలా మారుతూ వచ్చింది, ఆ రిలేషన్షిప్ రాష్ట్ర రాజకీయాల పరిణామాలను ఎలా మారుస్తూ వచ్చింది అనే ఒక క్యూరియస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆ దృక్పథంతో ఆ దృక్కోణంతో చూసేవాళ్ళు సూపర్ హై ఫీల్ అవుతారు, అది గ్యారంటీ. అంటే ఇది ఒక రాజకీయ కోణం ఉంది దీంట్లో, కుల సమీకరణ కానీ నెక్స్ట్ పెత్తందారి వ్యవస్థ కానీ ఇవన్నీ డిస్కస్ చేసేసారు. చాలా హెవీగా అనిపించలేదు సార్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ని ఓటీటీలో చెప్పటం అనేది. ఒక రకంగా రిస్క్. ఆడియన్స్ అంటే ఓటీటీలో చూసే ప్రేక్షకులు కూడా డెఫినెట్గా ఇప్పుడు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. ఎంటర్టైన్మెంట్ ఉంది, బట్ ఏంటంటే ఇది సీరియస్ పాయింట్, పొలిటికల్ థ్రిల్లర్. అదే ఒక ప్రాపర్ ఎంటర్టైనింగ్ ఎంగేజింగ్ డ్రామా ఇది, బేసిక్లీ యాక్షన్ డ్రామా. ఇన్ఫ్యాక్ట్ మైసభ చాలా వరకు యాక్షన్ డ్రామా, యాక్షన్ మ్యూజికల్ డ్రామా, విచ్ ఈ 3 కాంబినేషన్లు నేను ఇప్పటివరకు ప్రాపర్గా చేయలేదు సినిమాలో కూడా. బట్ అట్ ద సేమ్ టైమ్ నాకు ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ దీస్ 2 పీపుల్. ఐ వాంట్ టు రైట్ ఎ స్టోరీ అండ్ ఎక్స్పీరియన్స్ ఎ స్టోరీ అబౌట్ ద వరల్డ్ అరౌండ్ దీస్ 2 పీపుల్. అందుకే చెప్పే కదా, లైక్ ఇది నా 2 తెలుగు రాష్ట్రాల కథ, ప్రతి తెలుగువాడి కథ నా కథ అని. ఒక రకంగా చూస్తే ప్రతి భారతీయుడి కథ. ఎందుకంటే సేమ్ ఇప్పుడు నేను ప్రస్థానం తీస్తున్నప్పుడు అటు బాంబేకి వెళ్తే సంజయ్ దత్ గారేమో బీహార్లో ఒక ఫ్యామిలీకిను, ఆయన వైఫ్ ఏమో యూపీలో ఒక ఫ్యామిలీకి రిలేట్ చేసుకునేవాళ్ళు.
అటు తమిళ్ ఫ్రెండ్స్ ఏమో చూసి లైక్ నేను చెన్నైలో పెరిగాను కాబట్టి సమ్ తమిళ్ పొలిటికల్ ఫ్యామిలీని బేస్ చేసుకొని రాశాను తీశాను. ఏం సంబంధం లేదు. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా, రోడ్ టు పర్డిషన్ గ్యాంగ్స్టర్ వరల్డ్లో మన దేశంలో ఉన్న గ్యాంగ్స్టర్ వరల్డ్ లేదు కాబట్టి మనకు పాలిటిక్స్ అన్నీ క్రైమ్ పాలిటిక్స్ అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి ఒక పొలిటికల్ వరల్డ్ విల్ బీ వెరీ రిలేటబుల్. ఆ ఎమోషన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అన్నీ రాసుకున్నది అంతే. బట్ ఆ కోర్ కామన్ ఎమోషన్స్ ఉంటాయి చూడండి, అవి అందరికీ సో కామన్ కాబట్టి, అందరి ఇళ్లలోనూ కామన్ కాబట్టి, అది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు పొలిటీషియన్స్ కంపేర్ చేసుకుంటారు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ కంపేర్. అలా బేసిక్గా ఆపాదించుకునే అవకాశం ఉంది. ఆపాదించుకోవడం కూడా తప్పులేదు, బట్ అదే నిజం అనుకోవడం తప్పు. ఓకే, ఎందుకంటే అదే నిజం అన్న విషయం బయోపిక్ తీసేవాళ్ళు కూడా తెలియదు అంటున్నాను. అది అంటే ఇలాంటి ఒక కథ కాబట్టి మీరు ఓటీటీకి తీసుకొచ్చారు. అంటే ఇది థియేట్రికల్ అయితే డెఫినెట్గా కొంచెం ఇష్యూ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ఓటీటీ వైపు వచ్చే అస్సలుగా నేను థియేట్రికల్గా రాసుకున్నాను. ఫస్ట్ 3 పార్ట్స్ ఫిల్మ్ లాగా ఒక 120 పేజెస్ స్టోరీ లైన్ లాగా రాసుకున్నాను థియేట్రికల్గా. ఇది ఒక గాడ్ ఫాదర్ ఫిల్మ్ లాగా అప్రోచ్ చేద్దాం అనుకున్నాను. బట్ క్యాస్టింగ్ కమిట్మెంట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. ఎందుకు ప్రామినెంట్ ఫేసెస్ కావాలి, ప్రామినెంట్ కూడా అవసరం, లైక్ ఫేమస్ ఫేసెస్ కూడా అవసరం. ఎవరిని లాక్ చేసుకున్నా ఆల్మోస్ట్ లైక్ ఓటీటీ లాగానే ఒక కమిట్మెంట్ కావాలి, లాంగ్ కమిట్మెంట్ కావాలి. అండ్ ఆల్సో థియేటర్కి ఆడియన్స్ని పుల్ చేయాలంటే ఇలాంటి కంటెంట్తో కొంచెం స్టార్ పవర్ ఉండాలి. అది లేకపోతే దీనికి న్యాయం చేయలేము. రిసోర్సెస్ రోపిన్ అవ్వు అండ్ ఆడియన్స్ని, అంటే ఎండ్ ఆఫ్ ద డే యూ ఆల్సో హ్యావ్ టు మేక్ ఇట్ కమర్షియలీ వయబుల్ కదా, పెట్టిన డబ్బులు తిరిగన్నా రావాలి కదా అనేది అన్ని రకాల రిస్క్లు, అంటే లాజిస్టికల్ అనిపించింది. అప్పుడు కోవిడ్ టైంలో ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ ముందు స్టార్ట్ అవ్వాల్సిన రిపబ్లిక్ గ్యాప్ రావడంతో రిపబ్లిక్ స్క్రిప్ట్ ఆల్రెడీ మేము అందరూ ఓకే చేసుకొని కూర్చున్నాం కాబట్టి ఆ టైం ముందులో మన దగ్గర ఈ కథ ఉంది కదా, దీన్ని కొంచెం ఓటీటీ ఫార్మాట్ కూడా కన్వర్ట్ చేసి రాసి చూద్దామని చెప్పి ఏం పని లేకుండా ఏం చేయాలి ఇప్పుడు అనుకుంటున్నప్పుడు కన్వర్ట్ చేసింది ఇలా ఉపయోగపడింది, ట్రాన్స్లేట్ అయ్యి. అది మోర్ మెచ్యూర్డ్ స్టోరీ. నా నెక్స్ట్ ఫిల్మ్ స్టోరీ కన్నా కూడా ఇది స్టార్ట్ చేసే టైంకి ఇది ఎక్కువ రెడీగా ఉంది కాబట్టి ఇది చేసుకుంటూ నా ఫిల్మ్ స్టోరీ మీద వర్క్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఆల్ దీస్ లాంగ్ థియేటర్కి వస్తే ఖచ్చితంగా మీరు కథ విషయంలో కాంప్రమైజ్ అయ్యేవారేమో, క్యారెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేయడం. నా అప్రోచ్ అసలు ఇలాగే ఉండేది, 100% ఇలాగే ఉండేది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎక్కువ కేర్ తీసుకున్నారు. ఎందుకంటే సెన్సార్ బోర్డు కన్నా కూడా మా ఇంటర్నల్ లీగల్ కేర్ చాలా ఉంటుంది, బలంగా ఉంటుంది. సెన్సార్ బోర్డులో అబ్జెక్షన్ చెప్పని చాలా కూడా మేము ఏదైనా అవుతాయో అనుమానాలు వచ్చినాయని క్లీన్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. ఇలాంటి 2 స్ట్రాంగ్ క్యారెక్టర్స్ తీసుకున్నప్పుడు మీరు అంటే యాజ్ ఎ స్టోరీ టెల్లర్గా మీరు వన్ సైడ్ తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే 2 క్యారెక్టర్స్ని బ్యాలెన్స్ చేసి ఎండింగ్ ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ అందరిలో ఉంటుంది డెఫినెట్గా. ఈ టీజర్ చూసిన దగ్గర నుంచి అందరిలో వాళ్ళు ఏదైతే ఈ క్యారెక్టర్స్ పలానా రాజకీయ నాయకులు దాని క్యారెక్టర్స్ ఏదైతే ఆపాదించుకున్నారో, ఏదైతే వారు రిలేట్ అయ్యారో, ఈ ఎండింగ్ ఎలా ఉండబోతుంది అని. సో ఎండింగ్ బేసిక్లీ నేను చెప్పడం అనేది టేల్పి ఇదవుతుందండి, స్పాయిలర్ అవుతుంది. బట్ బై నేచర్ అండి నేను ఏ ఒక్క పార్టీకో లేకపోతే ఏ ఒక్క వ్యక్తికో పిచ్చి అభిమాని కాదు. మీనింగ్ అంటే ఏం చేసినా కరెక్ట్ అనుకునే అంత ఇది కాదు. బట్ అందరిని అభిమానిస్తాను, అందరిని ప్రేమిస్తాను. లైక్ ఐ ట్రై టు అండర్స్టాండ్ దేర్ సైడ్. సో బై నేచర్ ఐఎమ్ వెరీ న్యూట్రల్ గా. ఎందుకంటే నేను అసలు మన పొలిటికల్ వాతావరణంలోనే పెరగలేదు. చిన్నప్పుడు 7th వరకు ఒక టౌన్లో ఉన్నాను. అక్కడి నుంచి మొత్తం చెన్నైలో పెరిగింది నేను. అక్కడి నుంచి యూఎస్కి వెళ్ళి జస్ట్ వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. సో అందువల్ల నాకు సైడ్స్ తీసుకోను. ఈవెన్ యూఎస్ పాలిటిక్స్కి వచ్చినా కూడా ఐ గో బై ఎలక్షన్ టు ఎలక్షన్, అజెండా టు అజెండా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ నేను ఇక్కడ ఓటైను కాబట్టి నాకు హార్డ్ ఫిక్స్డ్ సైడ్స్ లేవు. నా ఓటు ఇక్కడ లేదు కాబట్టి ఐఎమ్ ద అబ్జల్యూట్ న్యూట్రల్ పర్సన్ టు ఈవెన్ లైక్ అప్రోచ్ దిస్ సబ్జెక్ట్ మ్యాటర్. అంటే మీ ప్రస్థానం కూడా పొలిటికల్ థ్రిల్లర్ ప్రస్థానం కథ, అంటే ఒక పొలిటీషియన్ ఫ్యామిలీ డ్రామా అది. సో నా ఉద్దేశంలో ప్రజలు చూడాల్సిందంటే ప్రజలు ట్రాన్స్లేట్ అయింది కూడా ఏంటంటే ఒక కుటుంబ ఫ్యామిలీ డ్రామా. బట్ ఓన్లీ థింగ్ ద వార్ బిట్వీన్ సిబ్లింగ్స్ ఈజ్ అబౌట్ ద పొలిటికల్ లెగసీ. సో అందువల్ల పొలిటికల్ అనిపిస్తుందేమో కానీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రస్థానం ఆటోనామస్ సార్ 2 లిమిటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొలిటికల్ అంబియన్స్. ఇట్స్ రాదర్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్. ఒకటి కుటుంబంలో విత్ ఇన్ కాన్ఫ్లిక్ట్. ఆటోనామస్ సూర్య సొసైటీతో ఒక ఇండివిజువల్స్ కాన్ఫ్లిక్ట్.
రిపబ్లిక్ చూస్తే ఓవరాల్గా వాట్ ఈస్ ద ఒక సోషల్ అంబియన్స్, ఒక విషయస్ సైకిల్లో ఉండే ఒక కండిషన్ని రిఫ్లెక్ట్ చేస్తున్న సినిమా. మై సబ్ ఈజ్ అగైన్ లైక్ two friends and rivals, a kind of journey. It's fresh in its own travel. యాక్చువల్గా వీటిలన్నిటికన్నా కూడా కొంచెం అవేగాను ఫ్రెష్గాను ఉంటుంది మైసభ స్టోరీ టెల్లింగ్ జర్నీ కూడా. ఇందులో అంటే ఓటర్స్ మీద జనాల మీద కొన్ని సెటరికల్ డైలాగులు ఉన్నట్టు అనిపించింది సార్. ఏంటి అంటే ప్రస్తుత సమాజంలో జరుగుతున్న రియల్ ఇన్సిడెంట్స్ కూడా ఇందులో యాడ్ చేశారా? యా, ఓటర్స్ మీద ఏం లేదండి. అంటే బేసిక్గా అంటే మన ఓటర్లు క్యారెక్టర్స్ వెన్ దే కమ్ అవుట్ విత్ దేర్ హానెస్ట్ వాయిసెస్ కొన్ని రెజనెన్సెస్ ఉంటాయి. కొన్ని రెజనెన్సెస్ ఏమవుతాయంటే మనం అగైన్ మన లైఫ్లో చూసిన రెజనెన్సెస్ కనిపిస్తుంటాయి. దట్స్ ఆల్ యూ వుడ్ సీ అండ్ యూ విల్ యాక్సెప్ట్ దెమ్, యూ విల్ అగ్రీ విత్ దెమ్. అటువంటి ప్రతి క్యారెక్టర్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు రైట్ అనే ఫీలింగ్ చూస్తారనేది ఉద్దేశం. అంటే ఆ కేర్ తీసుకున్నాం కాబట్టి. ఇందులో ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉందని తెలిసింది సార్. రెండు లవ్ స్టోరీలే కదా, రెండు ప్రతి మనిషి జీవితంలో లవ్ స్టోరీ ఉంటుంది కదా, లవ్ స్టోరీ లేని మనిషి ఉండడు కదా. సో అందుకనే ఎందుకో లవ్ స్టోరీలతో స్టార్ట్ చేయడం కూడా కారణం ఏంటంటే దట్స్ అ ఈజీలీ అండర్స్టాండబుల్, రిలేటబుల్, క్విక్గా మనం కనెక్ట్ అయ్యే ఎమోషన్ ఫాస్ట్గా. సో ఒక ఫస్ట్ ఇనిషియల్ ఎపిసోడ్స్లో వాళ్ళందరూ మనోళ్ళే, ఆ క్యారెక్టర్లన్నీ మన ఇంట్లో క్యారెక్టర్స్ లాంటివే, మనలాంటి క్యారెక్టర్స్ అనే కనెక్ట్ ఒకసారి ఏర్పడిన తర్వాత అప్పుడు వాళ్ళ గ్రాండ్ జర్నీని ఎంజాయ్ చేస్తాం. సో దాట్ ఈస్ వాట్ యూ వుడ్ సీ అప్ టిల్ ద 5th ఎపిసోడ్. 5th ఎపిసోడ్లో కరెక్ట్గా గ్రాండ్ జర్నీ స్టార్ట్ అవుతుంది, ఇది పొలిటికల్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అండ్ అది ఎక్స్పోనెన్షియల్గా స్కేలప్ అవుతూ పోతుంది 9th ఎపిసోడ్ వరకు. అది మేము అనుకున్నాం బిగినింగ్లో హ్యూమనైజ్ చేయాలి, వాళ్ళ అట్మాస్ఫియర్ చూడాలి మనం. సో అక్కడి నుంచి రిలేట్ చేసుకోవాలి మనం అన్ని డిజైన్ చేసిన క్యారెక్టర్స్. అంటే మామూలుగా మనకు శివ సినిమా గుర్తుకు రాగానే ఒక సీన్ గుర్తొస్తుంది. ఈ సినిమాలో కూడా అలాంటి ఒక సీన్ ఉందని తెలిసి బయటికి లీక్ అవుతుంది మాకు అలాంటి సీన్ ఒకటి ఉందండి. అంటే సిచ్యువేషన్ ప్రకారం. ఓహో, ఇప్పుడు అదేలే శివ వచ్చిన తర్వాత సైకిల్ స్టాండ్ కనిపించినా, సైకిల్ కనిపించినా, ఏది కనిపించినా అలా అనుకుంటున్నారు కదా. యా, బట్ అగైన్ శివ సినిమా కూడా చాలా సినిమాల్లో వచ్చింది కదా తర్వాత. ఐ డోంట్ నో, దట్ వాజ్ నాట్ మై ఇంటెంట్. ఆ రోజు ఏంటంటే సైకిల్ యూస్ టు బి ద మేజర్ వెహికల్ కదా. అంటే అప్పుడు ఇంత మోటార్ వెహికల్స్ కూడా అంత ఎక్కువ ఉండేవి. 75 గురించి మాట్లాడుతున్నాం మనం. హీరో సైకిల్స్ వర్ ద మేజర్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. అది ఎక్కువ చూడడం వల్ల అందుకే సైకిల్ అనేది, సైకిల్ స్టాండ్ అనేది, సైకిల్ చైన్ అనేది ఐకనైజ్ అయిపోయింది. సైకిల్ స్టాండ్ అండ్ సైకిల్ చైన్ అనేది శివతోటి. అందువల్ల మీకు అలా అనిపించవచ్చు కానీ బట్ దానికి దీనికి ఏం సంబంధం ఉండదు బేసిక్గా. అంటే ఫస్ట్ టైం మీరు ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు, ఫస్ట్ వెబ్ సిరీస్. అంటే ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమా నుంచి వెబ్ సిరీస్కి వస్తే మళ్ళీ ఆ ముద్ర పడిపోతుందేమో నాకు భావన కలపలేదు. అలా ఏం లేదండి, ప్యారల్గా మూవీ స్టోరీస్ రాసుకుంటూ పోతున్నాను. మూవీ స్టోరీ ఒక జర్నీ జరుగుతుంది, ఒక ఇంటరాక్షన్ జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఒక ఎఫెక్టివ్ స్క్రిప్ట్ తోటి, అగైన్ మైసమ్ అనేది ఆబ్వియస్లీ ఒక ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్ అనే అంబిషన్తో, ఎఫెక్టివ్ స్టోరీ టెల్లర్గా చెప్పాలనే అంబిషన్తో చేసింది. అది ట్రాన్స్లేట్ అయినప్పుడు సేమ్ వాల్యూ ఉంటుంది బేసిక్గా. మూవీ స్క్రిప్ట్తో వెళ్ళినా కూడా స్క్రిప్ట్ ఐ మీన్ అగైన్ ఐ విల్ ఓన్లీ గో టు హీరోస్ దట్ హూ రెస్పెక్ట్ స్క్రిప్ట్ స్టోరీ, నాట్ ఫర్ మై బ్యాక్గ్రౌండ్ ఆర్ వాట్ ఐ డిడ్ ద పాస్ట్ దిస్ థింగ్. సో అలాంటి వాళ్ళతో నేను ట్రావెల్ చేయగలను. సో దట్స్ వాట్ ఐమ్ డూయింగ్ రైట్ నౌ. అంటే ఒక సినిమాకున్నంత నర్వస్ ఆ టెన్షన్ ఉందా రిలీజ్ తర్వాత ఏంటి ఎలా ఉండదు జనాలు? ప్రోడక్ట్ జనరల్గా టెన్షన్ ఏం లేదు. సమ్హౌ యా ఐ ఎంజాయ్ ద ప్రోడక్ట్ ఐ మేడ్, ఐ ఎంజాయ్డ్ ఇట్. ఆ జర్నీ, ప్రోడక్ట్ మేకింగ్ జర్నీ ప్రాసెస్ కూడా బాగా ఎంజాయ్ చేశా. సో నౌ ఇప్పుడు అది బయటకు వస్తుంది కాబట్టి ఊరినే జస్ట్ ఐ వాంట్ సిట్ బ్యాక్ అండ్ వాచ్ హౌ పీపుల్ రియాక్ట్ అండ్ రిసీవ్ ఇట్. బియాండ్ దట్ ఏం ఆలోచన లేదు దాని గురించి. అగైన్ నేను ఐఎమ్ ఆల్రెడీ బిజీ విత్ మై నెక్స్ట్ ప్రాజెక్ట్ బేసిక్గా. ఈ ఆర్కేఆర్ గారి క్యారెక్టర్ సాయి కుమార్ గారు చేశారు కదా సార్, ఆర్సీఆర్ క్యారెక్టర్ సార్, అది ఎలా ఉండబోతుంది అసలు? ఆ క్యారెక్టరైజేషన్ ఏంటి సార్? అది మీరు 9th వరకు చూడలేదు కదా. యా, ఇట్ బి అ వెరీ, అంటే లైక్ ఐ థింక్ అది చెప్తే మీకు కిక్కుపోతుంది. వెరీ టీజింగ్గా వచ్చి చాలా ఒక టర్నింగ్ పాయింట్ క్రియేట్ చేసే క్యారెక్టర్ వీళ్ళ జీవితాల్లోనే. చాలా ఇంట్రెస్టింగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్ టువర్డ్స్ ద లేటర్ ఎపిసోడ్స్, లైక్ 8th, 9th ఎపిసోడ్స్లో.
అక్కడి వరకు ఒక టీజింగ్గా వస్తూ ఉంటుంది. సో దట్స్ ఆల్సో అనదర్ కిక్ ఎలిమెంట్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే బేసిక్గా. ఇది మొత్తం ఎన్ని ఎపిసోడ్లు సార్? ఇది 9 episodes. 9 episodes. ఎపిసోడ్ లెంగ్త్ అనేది ఫిక్స్డ్ లెంగ్త్ కాదు. కొన్ని 40 ఉంటాయి, కొన్ని 35 ఉంటాయి, కొన్ని 50 ఉంటాయి. సో ఓన్లీ ఆ ఎపిసోడ్లో ఉన్న స్టోరీ గ్రాఫ్ని ఫాలో అవుతూ దాన్ని ఎంగేజింగ్గా చెప్పడం వరకే లెంగ్త్ ఫిక్స్ అయ్యామన్నమాట. సో కలెక్టివ్గా ఇట్స్ అరౌండ్ 6.5 hours కంటెంట్. సీజన్ 2 లాంటిది ఏమైనా ప్లాన్ చేస్తారా? సీజన్ 1తోనే ప్రతి మచ్ మీకు హుక్స్ ఉంటాయి. సీజన్ 2 హుక్తోనే ఓపెన్ అవుతుంది. అదే సీక్వెన్స్ ఎక్స్టెన్షన్ యాజ్ అ సీజన్ 2 ట్రైలర్ లాగా, ట్రైలర్ అంటే సీజన్ 2కి ప్లాట్ఫామ్ లాగా కనెక్ట్ చేస్తుంది, క్లోజ్ అవుతుంది. మా దగ్గర ఉన్న అవుట్లైన్స్లో ఇదంతా ఉందన్నమాట. డిపెండ్స్ ఆన్ హౌ పీపుల్ రిసీవ్, దాన్ని బట్టి ఉంటుంది. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. మహేసభ రక్తి కట్టించి Thank you. ఓటీటీ స్ట్రీమింగ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్తో డెఫినెట్గా దేవకట్ల గారికి మంచి పేరు తీసుకురావాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.